నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం దక్షిణాది రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో జరిగిన అపచారం మన తప్పిదాలను ఎత్తి చూపింది, దిద్దుబాటు చర్యలకు దారి చూపుతోంది. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిని ఇప్పుడు చర్చకు పెట్టింది. లౌకికవాద సూత్ర సమగ్రతను తెరపైకి తెచ్చింది. హైందవ శక్తుల పునరేకీకరణ అత్యవసరమని, ఆలయ పరిరక్షణ తక్షణ కర్తవ్యమని ఏడుకొండలపై నుంచి సాక్షాత్తు ఆ దేవదేవుడే ఆదేశించినట్టయింది. ఈ సందేశాన్నే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రిపై నుంచి మనకు వినిపించారు. తిరుమలలో జరిగిన అపచారానికి వేడుకోలుగా చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గా మల్లేశ్వరుడి ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గుడిమెట్ల మార్గాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై జరుగుతున్న బహుముఖీన దాడిని ఖండించారు. హిందువుల ఐక్యత అత్యవసరమని నొక్కి చెప్పారు. లౌకికవాదం అంటే వన్ వే ట్రాఫిక్ కాదంటూ తీవ్రమైన స్వరంతో హెచ్చరించారు. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు, కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు వరుస ప్రకంపనలు సృష్టించాయి. కృష్ణా తీరంలో వెల్లువెత్తిన ఆగ్రహం అరవదేశానికి పాకింది. తిరుమల లడ్డూ వివాదం గురించి యథాలాప వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు కార్తీపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను గుర్తించిన కార్తీ వెంటనే ప్రతిస్పందిస్తూ క్షమాపణలు కూడా కోరారు. మరోవైపు నటుడు ప్రకాష్ రాజును తీవ్ర స్వరంతో హెచ్చరించారు పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన మహాపచారం గురించి కొన్నాళ్లుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. విమర్శ ప్రతివిమర్శలు సరే, కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాత్రమే మునుపెన్నడూ లేని ప్రాధాన్యత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కేవలం జనసేన పార్టీ తీసుకున్న వైఖరిగా మాత్రమే చూడలేం. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నేతగా, ప్రజాప్రతినిధిగా చేసిన వ్యాఖ్యలుగా చూడాలి. అదే సమయంలో హిందుత్వ శక్తుల పునరేకీకరణ అవసరాన్ని, సనాతన ధర్మంపై పదే పదే జరుగుతున్న దాడులు ఎలాంటి ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీస్తాయో గుర్తించమని చెప్పే హెచ్చరికగా కూడా చూడాల్సి ఉంది. భిన్న కోణాల చర్చ జరగాల్సిన సందర్భం ఇది. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ కుదుపునకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పునాది వేశాయని కూడా చెప్పాలి. రాబోయే రోజుల్లో జరగబోయే తీవ్రమైన మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయ మైదానంలో నిలబడి ఎంతటి తీవ్రమైన అంశాన్ని చర్చకు పెట్టినా అది అనేక కారణాల వల్ల, మోహరింపుల తీవ్రత వల్ల ప్రతిపాదిత అంశం ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఎలాంటి ముగింపు లేకుండా అర్ధాంతరంగా ముగిసిపోతుంది. 80వ దశకానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య ధోరణుల గురించి, మన నేతలను చులకనగా చూసిన ఢిల్లీ అహంకారం గురించి చాలా చర్చ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్యను బేగంపేట విమానాశ్రయంలో ఏ అధికారిక హోదా లేని రాజీవ్ గాంధీ బఫూన్ అంటూ దారుణంగా అవమానించారు. అప్పుడప్పుడే నడక ప్రారంభించిన ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి జరుగుతున్న కీడును, మనకు పట్టిన ఢిల్లీ చీడను ప్రశ్నించి నిలదీసింది. రాజీవ్ గాంధీ అహంకారంపై జరిగిన చర్చ టీడీపీ ఆరంభానికి రాచబాటలు వేసింది. మహానటుడు నందమూరి తారక రామారావు లేవనెత్తిన తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం అంశాలు జాతి జీవనాన్ని ప్రభావితం చేశాయి. తెలుగు నేలను అనేక మంది ముఖ్యమంత్రులు ఏలారు, కానీ ఎన్టీఆర్ మాత్రమే ప్రజలకు చేరువైన నేతగా, ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. సంక్షేమమే కాదు, సాంస్కృతిక వైభవాన్ని, మన గతాన్ని స్ఫురింపజేసే చిహ్నాలను కూడా మనకు మరోసారి గుర్తు చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కన్నా ముందు అనేక మంది నేతలు ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చినా అవి పట్టింపులోకి రాలేదు. ఎన్టీఆర్ ప్రవేశం తర్వాత రాజకీయాల రూపురేఖలన్నీ మారిపోయాయి. 7 గుర్రాల రథంపై ఊరేగిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్టీఆర్ రంగ ప్రవేశం తర్వాత ప్రజల చెంతకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. ఎన్టీఆర్ ఆగమనం సంప్రదాయ రాజకీయ నాయకుల్లో ఒక గగుర్పాటును కలిగించింది. ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే కళారంగం నుంచి రావడమే ఎన్టీఆర్ కాంతి వేగంతో జనంలోకి దూసుకెళ్లడానికి కారణమని చెప్పాలి. అంతేకాదు, పౌరాణిక పాత్రల ద్వారా జన జీవితంలో స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఈ అనుకూల అంశాలకు అదనపు జోడింపుగా ఎన్టీఆర్ వేషధారణ జనాకర్షణకు ప్రబలమైన కారణంగా నిలిచింది. కృష్ణుడి పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్ కాషాయధారిగా తమ మధ్యకు రావడంతో అభిమానానికి అవధులు లేకుండా పోయింది.
ఈ అభిమానమే ఎన్టీఆర్కు అనతి కాలంలో అధికారాన్ని కట్టబెట్టింది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం తెలుగు సీమను ఇంత తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయడానికి కారణం ఆయన ఎంపిక చేసుకున్న సున్నితమైన అంశాలు, అందుకు తగిన భాష, అంతకు మించి ఎన్టీఆర్ ఆహార్యం. కాషాయం ధరించిన నేత అంతకు మునుపు మన దేశ చరిత్రలో మరొకరు లేరనే చెప్పాలి. ఉత్తరాది ప్రాంతపు ఆధిపత్యానికి అడ్డు అదుపు లేని కాలంలో దక్షిణ దేశం నుంచి వచ్చిన నేతను దారి కాచి చూడడానికి కారణం కాషాయమే అనడంలో అతిశయోక్తి లేదు. 4 దశాబ్దాల తర్వాత తెలుగు చిత్రసీమ మరో నటుణ్ణి రాజకీయాలకు పరిచయం చేసింది. పవన్ కళ్యాణ్ తన తొలి రోజుల్లో ప్రజారాజ్యం పార్టీతో తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ రాజకీయ భ్రూణ హత్యకు గురైన తర్వాత కొన్నాళ్ల పాటు రాజకీయాలకు ఎడం పాటించారు. ప్రజారాజ్యం పార్టీ మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణతి సాధించడానికి ప్రయత్నాలు ఆరంభించారు. ఆ క్రమంలోనే జనసేనను స్థాపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దశాబ్ద ప్రస్థానంలో గుణాత్మక మార్పు వైపు పయనించారు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో విఫల ఉదాహరణగా నిలిచిన చెగెవేరా ఆదర్శం నుంచి సనాతన ధార్మిక విశ్వాసాల వైపు అడుగులు వేశారు. జన జీవితంలో సద్దుమణిగిన సిద్ధాంతాలను గౌరవించే స్థితి నుంచి యువతరాన్ని ఆవహించే విశ్వాసాలను వంటబట్టించుకునే వైపు పవన్ కళ్యాణ్ ప్రయాణం సాగింది. 2024కు పూర్వం ఏపీ ఎన్నికల్లో పొత్తుల కోసం బీజేపీ టీడీపీలను ఒప్పించడంతో తన కీలక ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తిరుమల ప్రసాద వివాదంలో ఎలాంటి శశభిషలకు లోను కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ వైపు నిలబడ్డారు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ తిరుమల ప్రసాద వివాద సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాదు, తన వైఖరిని వెల్లడించడానికి ఎంచుకున్న స్థల కాలాల్ని ఆహార్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాయశ్చిత్త దీక్ష కోసం ఇంద్రకీలాద్రికి వెళ్లిన పవన్ కళ్యాణ్ చందన వర్ణపు దీక్షా వస్త్రాలతో నుదుటన గంధపు లేపనంతో విలేకరుల ముందు ఆగ్రహ భాషణం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టైనా సరే సనాతన ధర్మాన్ని రక్షిస్తానని ప్రతినబూనారు. దశాబ్దం క్రితం చెగెవేరా చిత్రపటం ముందు నిలబడి పిడికిలి బిగించి వామపక్ష ప్రభావంతో వ్యాఖ్యానాలు చేసిన పవన్ కళ్యాణ్ 10 ఏళ్లు గడిచిన తర్వాత ఆది పరాశక్తి సమక్షంలో దీక్షాధారిగా కనిపించి ధర్మ రక్షణ గురించి ఉద్వేగ ప్రసంగం చేశారు. చెగెవేరా నుంచి గోల్వాల్కర్ విశ్వాసాల వైపు సాగిన పవన్ కళ్యాణ్ పరివర్తన కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, దక్షిణ భారత రాజకీయాల తీరుతెన్నులను మార్చగల అవకాశాలను మనం నిరాకరించలేం. భారతీయ జనతా పార్టీ తన శాయశక్తులా చేసిన ప్రయత్నాల వల్ల 3 ఎన్నికలను నెగ్గుకు వచ్చింది. రాబోయే ఎన్నికల నాటికి ప్రతీప శక్తుల మోహరింపు భారీగా ఉంటుందని తాజా పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి స్థితిలో ప్రధాని నరేంద్ర మోదీ జట్టుకు ఒక నమ్మిక గల చేదోడు కావాలి. విశ్వాసాల అంతఃకరణను పంచుకోగల, ఆదేశాలు పాటించగల సైనికుడు కావాలి. ఈ అవసరాన్ని తీర్చగలిగే ఏకైక నేత ప్రస్తుతం పవన్ కళ్యాణ్. అంతేకాదు, దక్షిణాది రాజకీయ వలయాన్ని ఛేదించడం భారతీయ జనతా పార్టీకి కష్టంగా మారింది. ఉత్తరాది మైదానంలో ఆ పార్టీ అనుసరించిన రణనీతిని దక్షిణాది యుద్ధ రంగానికి అన్వయించడంలో చిన్న అవాంతరాలను ఎదుర్కొంటోంది. ఈ వెలితిని పవన్ కళ్యాణ్ పూడ్చగలిగే అవకాశం ఉందని కూడా భావించాల్సి ఉంటుంది. భారతదేశ చరిత్రలో ఫక్తు జాతీయవాదాన్ని ఆచరించే ప్రాంతీయ పార్టీలు కనిపించవు. సుదీర్ఘకాలం పాటు బలమైన ప్రాంతీయ పార్టీగా శివసేన బీజేపీకి సాయం అందిస్తూ వచ్చింది. అవకాశవాదంతో ఆ పార్టీ చివరకు కాంగ్రెస్ పంచన చేరింది. శివసేన లేని లోటును జనసేన తీర్చగలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. దక్షిణాదిన ప్రాంతీయత కలిగించే మానసిక అనుబంధం జాతీయత కలిగించదనే అవరోధాన్ని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నపూర్వకంగా నిర్మిస్తున్న ఈ కొత్త వాతావరణం ఉపకరిస్తుందని కూడా చెప్పాల్సి ఉంది. ఇదంతా ఒకెత్తైతే జనసేన పార్టీ తన 10 ఏళ్ల ప్రయాణంలో అనేక బాలారిష్టాలను దాటుకుంటూ వచ్చింది. పాత చిరునామాలను, కేరాఫ్లను తన ఆచరణతో, స్వతంత్ర వైఖరితో తొలగించుకుంది. ప్రజారాజ్యం నేపథ్యాన్ని రద్దు చేసుకుంది. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ అనే కేరాఫ్ను మరిపించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు వరకు మీడియా సంస్థలు కూడా పవర్ స్టార్ అనే సినీ బిరుదును తగిలిస్తూ వచ్చాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సినీ రంగం ఇచ్చిన ఈ బిరుదును మకుటంగా వాడడం మానేశాయి. బాధ్యత గల పదవికి వన్నె తెచ్చిన నేతగా అభివర్ణించడం ఆరంభించాయి. తిరుమల ప్రసాదం కల్తీ వివాదం విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా వైఖరి, సనాతన ధర్మం విషయంలో ఆయన ప్రకటించిన సంవేదనశీల స్పందన జనసేన రాజకీయ ఆయుష్ను మరింత పెంచుతుంది, భవిష్యత్తును సుసంపన్నం చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.
మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన వైసీపీ పతనంలోకి జారుకుంటున్న స్థితిలో ఏపీ రాజకీయాల్లో జనసేన పాత్ర మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడగానే ఇప్పుడు విశ్లేషకులు జూలు విదిల్చారు. ఏపీలో బీజేపీ నేరుగా ఎన్నికల యుద్ధాన్ని గెలవలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ను పురిగొల్పుతోందనే చవకబారు అంచనాలు చెప్పడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి చూస్తే వ్యక్తిత్వ హననాన్ని మనం ఎంతగా వంటబట్టించుకున్నామో అర్థమవుతుంది. ఎన్నికలు గెలుపోటములు గురించి కాకుండా దక్షిణాది రాజకీయాలు క్రమంగా గుణాత్మకమైన మలుపు తీసుకుంటున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకు పవన్ కళ్యాణ్ వేసిన తొలి అడుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభావాన్ని పెంచుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.